రైట్. ఇక జనసేనాని రేపు నిర్వహించబోతున్న తిరుపతిలో బహిరంగ సభకు సంబంధించి పోలీసులు అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? రేపు బహిరంగ సభకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఎస్పీ ఇంకొక మాట కూడా అన్నట్లు తెలుస్తోంది, పోలీస్ బలగాలు తక్కువగా ఉన్నాయి అని. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు కానీ జనసేనాని కానీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? గోపి, రేపు సాయంత్రం 1 గంట పాటు తిరుపతిలో సమావేశం ఉంటుంది. ఇందిరా మైదానంలో ఆ సమావేశాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీ నేతలు చూసుకోవడం జరిగింది. ఇప్పుడే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా బలగాలు తక్కువ ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా మిగతా విషయాలకు సంబంధించి లేదంటే డిసిప్లిన్కి సంబంధించి మేము కూడా చూసుకుంటామన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇదే ఇందిరా మైదానంలో ఉన్న దాదాపుగా 8,000 మందికి వరకు కూడా నిలబడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంగణంలో ఈరోజు సభ పెడతారు. రేపు సాయంత్రం ఉన్నటువంటి విషయం తెలుసుకోగానే అభిమానులు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి జనసేన నేతృత్వంలో జనసేనకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నాడు. రేపు జరగబోయే సభ ద్వారా అంటే 1 గంట మాత్రమే సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ కీలకమైనటువంటి ప్రకటన చేసేదానికి సంబంధించి చర్చలు జరిపినటువంటి వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నటువంటి జనసేన చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేత కిరణ్ రాయల్ మనతో ఉన్నాడు. చెప్పండి, నిన్న నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి మంత్రాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తిరుమలలో కీలకమైనటువంటి నేతలతో అంతా కూడా సమావేశమైనట్టు. రేపు ఏ రకమైనటువంటి దిశ పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు చూపించున్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది? మరి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి అవసరం చాలా మందికి ఉంది. ఆయన గతంలో టీడీపీ పార్టీ రూలింగ్ రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ అండి. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన, పోలవరం ప్రాజెక్టు పైన ఎలక్షన్ ముందు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ ప్రశ్న వేదిక అవుతుంది అని ఆశిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట వింటేనే బాగుంటుంది. ఆయన ఏం చెప్తారని మేము కాదండి, మాతో పాటు వేల మంది అభిమానులు, లక్షల మంది ప్రజలు మొత్తం ఇండియా వైడ్ మొత్తం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆ గంట పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుందో ఆ స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. అని అది పవన్ కళ్యాణ్ గారు నోట్ చెప్తేనే బాగుంటుందండి. ఎందుకు మీటింగ్ పెట్టబోతున్నారు, రేపు ఎందుకు బహిరంగ సభ పెట్టారు, ఆ బహిరంగ సభలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏం చెప్పబోతున్నారు అనేది కళ్యాణ్ బాబు గారి నోట్తో చెప్పించాలని ఎదురు చూస్తున్నామండి. అంటే కళ్యాణ్ బాబు చెప్తారు. అయితే ప్రధానంగా ఏ అంశాలని కళ్యాణ్ బాబు స్పృశించే అవకాశాలు స్పష్టంగా, అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇష్యూసా, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలా, లేకపోతే ఇంకేమైనటువంటి సమస్యలా, స్పెసిఫిక్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా నిన్న ఒక పవన్ కళ్యాణ్ అభిమాని మర్డర్ దానికి సంబంధించి ఉంటుందా, అభిమానులు ఎట్లా ఉండబోతుంది? ఇది టోటల్ జనసేన పార్టీకి సంబంధించిందండి. ఎన్నికల ముందు కేంద్రం అయితే ఏ హామీలు ఇచ్చిందో దానిపైనే ఉంటుంది. ఎందుకంటే పోలవరం ప్రత్యేక హోదాలు గతంలో మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ట్విట్టర్లో కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు, మీ వల్ల కాకపోతే నేను రమ్మని పిల్లలు నేను వస్తాను, మీరంతా ఉండగానే రావడం మంచిది కాదు, మీ వల్ల కాకపోతే నేను వస్తాను చెప్పి రేపు అదే చెప్పబోతున్నాను నేను. ఎందుకంటే ప్రశ్నించే టైం కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఒకవేళ వెంకటేశ్వర పాదాల స్వామి చెంత తిరుపతి నిన్న మీటింగ్లో మీరు కూడా ఉన్నారు. నిన్న మీటింగ్లో చాలా స్పష్టంగా డిస్కషన్ జరిగిందని విన్నాం. అంటే ప్రశ్నించడం, ఎవరిని ప్రశ్నించే అవకాశం ఉంది రేపు? కేంద్రాన్న, రాష్ట్రాన్న, జనాన్న, ఎవరిని ప్రశ్నించబోతారు? జనాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు? జనం ఓటేస్తారు, జనాన్ని ఎవరు ప్రశ్నించారండి? కేంద్రాన్ని ప్రశ్నిస్తారు, ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రశ్నిస్తారు. ప్రజలకి ఏ అవసరాలు ఇప్పుడు ఉన్నాయో, ఏ సమస్యలు ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. లేకపోతే తిరుపతి నుంచే ఆయన ప్రశ్న, ఆయన ఒక యుద్ధం మొదలవుతుందని తెలియజేస్తున్నాం సార్. ఎవరి మీద వేయబోతారు ప్రశ్న? ఏ అంశానికి సంబంధించి ప్రశ్న ఉండబోతుంది? ఇదండి, కేంద్రం గతం ఏం హామీ ఇచ్చింది గతంలో? పోలవరం ప్రాజెక్టు ఎంత ఇస్తామని చెప్పి, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా? ఇప్పుడు ఇవ్వలేదు కదా, దాని మీద ప్రశ్నించబోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ చేత కాక తెలుసుకున్నాం. కనీసం ఇంకొక రాష్ట్రానికి దిశ ఒకే నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. ఆయన వల్ల అవుతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఆయన వల్ల అవ్వడం ఆయన తీసుకొస్తాడు ప్రత్యేక హోదా మీద మీ నాయకుడు ఏ రకమైన స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? పోరాటమా, లేకపోతే కలిసి విన్నపమా, లేకపోతే ఏ రకమైనటువంటి అజెండాతో ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఆల్రెడీ విన్నపం చేసి అయిపోయింది. చివరి దశగా ఒకసారి మళ్ళీ మాట్లాడి రేపు సభ చెప్పి చూస్తాడు, లేకపోతే ఇంకా పోరాటమే మొదలవుతుందండి. సో రేపు పోరాటానికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. పోరాడాలని టైం వచ్చింది. మీరు మీటింగ్ లో ఉన్నారు, ఖచ్చితంగా పోరాట టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పోరాడితేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. ఏ పార్టీ కూడా అందరూ వాడుకోగలుగుతుంది, కానీ ప్రజలకు ఏం చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. కాబట్టి మనం ప్రశ్నించాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి మనం ప్రశ్నిద్దామని ఆలోచన ఆయన ఉన్నారు. ఖచ్చితంగా రేపు ప్రశ్నిస్తారని చెప్పి మేము చెప్తున్నాం. రేపు డయాస్ మీద ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఏ ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైనా వస్తారా? ఎవరు ఓకే, మాకు ఒకే జనసేన పార్టీ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ రేపటి నుంచి చెప్పలేమండి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒకే, రేపు డయాస్ మీద ఉండబోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? డిస్కస్ ఏం చేయలేదండి. రేపు మీటింగ్ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారండి.
చెప్పండి, పవన్ కళ్యాణ్ అభిమానులుగా, జనసేనకు సంబంధించినటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులుగా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఒకటేనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగలేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి అది మన ప్రత్యేక హోదా కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని గురించి ఆయన పోరాటానికి ఆయన వెంట మేము ఉంటాము. ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళని నిలదీయాలన్నా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికైనా కూడా సరే ఆయన మాట చెప్పిన వెంట ఆ పరీక్షను మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలా కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కూర్చోకూడదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే చేస్తే మేలు, చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటాం మేము, డౌటే లేదండి. ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు రేపు ఘాటుగా స్పందిస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఆయన స్పందించే దాంట్లో ఒక నిజాయితీ, ఒక నీతి అనేది ఉంటుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అలా ఆయన కోరిన కోరిక మేరకు అందరికీ మంచి జరగాలని మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎట్లాంటి ప్రకటన ఉంటుంది అనుకుంటున్నారు? ప్రజల కోసమే ఆయన అంత మంచి చేస్తారని మా అభిమానుల తరపున మేమంతా కోరుకుంటున్నాం. అభిమానులకి సపోర్ట్గా ఉంటారని మేము ఎప్పుడు ఆశిస్తాం. చూస్తున్నా ఈ ప్రకటన వచ్చినటువంటి వెంటనే రేపు సమావేశం ఉంటుందంటేనే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. జనసేన అన్న పేరుతో ఆటో నడుపుకుంటున్నటువంటి ఒక ఆటో కార్మికుడు కూడా రావడం. చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు జనసేనని పెట్టుకుని మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ రేపటి సభ ద్వారా? ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తిరుపతిలో సభ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ప్రత్యేక హోదా గురించి. ఇంకా వాళ్ళ నాయకుల వల్ల ఏది కుదరట్లేదు కాబట్టి ఎన్నో వినేనాము. ఎప్పుడు నాయకులు కూడా అనుకుంటారు ట్విట్టర్లో ప్రత్యేక హోదా కోసం మీ నాయకుడు పోరాడాలనుకుంటున్నారు. ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇంకా ఏం కోరుకుంటున్నారు? ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక రాష్ట్రం గురించి ఏ బాగుపడేది ఏదే పని చేసినా కూడా మేము వింటుంటామని మేము చెప్తున్నాము. దీని నుంచి ముఖ్యంగా అయితే ప్రత్యేక హోదా గురించి పోరాడాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం, ప్రత్యేక హోదా మీద కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒక పోరాటానికి సంబంధించి ఒక పందాను వెలువరించే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని, ఆ రకమైనటువంటి ఆసక్తిని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే రేపు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తారన్నటువంటిది, అందులోనూ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయం మీదనే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్తో జరిగినటువంటి సమావేశంలో హాజరైనటువంటి కీలకమైనటువంటి సభ్యుల ద్వారా. రైట్, థ్యాంక్ యూ మోహన్.